వెల్కమ్ టు అక్షరా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేరళ ముఖ్యమంత్రికి మెగాస్టార్ ₹1 కోటి చెక్కు అందజేత. బెంగళూరు పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. ఎల్బీ నగర్లో కోర్టు ముందు న్యాయవాదుల ఆందోళన. కుప్పం తిరుపతి నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. ఇక వివరాల్లోకి వెళ్తే, నాగుల పంచమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో నాగుపాము పుట్టలో పాలు పోసి భక్తి చాటుకుంటున్న భక్తులు. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో స్థానిక అక్కపల్లి రాజేశ్వర స్వామి దేవాలయంలో నాగపంచమి సందర్భంగా తెల్లవారుజాము నుండే పెద్ద ఎత్తున మహిళలు పిల్లలు తరలివచ్చి నాగదేవతకు పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు. బెంగళూరు పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల క్రితం సినిమాలో హీరో అడవులను కాపాడేవాడు, కానీ ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఇది ప్రస్తుతం మన సినిమా పరిస్థితి అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. Sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandhada Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also, most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened, that was quite interesting for us. So here I would like to, though what I could not do in real life, cinema life, but I wish I'm able to do it in real life, and I'm grateful for politics. I'm grateful for people of AP for choosing me and getting me elected through Pitapuram and taking charge as a deputy CM. And all this power, whatever power I have and whatever influence I could do, it is more for an ecological balance and of course saving the Mother Earth. And say Vasudhaika Kutumbam, and it is not just Earth is not just for few humans, it is for all of us. గత 3 రోజుల క్రితం జనగాంలో న్యాయవాద దంపతులపై పోలీసుల దాడికి నిరసనగా ధర్నా నిర్వహించారు. సదరు పోలీసులు వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎల్బీ నగర్ ప్రధాన రహదారిపై రాస్తా రోకో నిర్వహించడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
జగిత్యాల మార్కెట్ కమిటీ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పద్మజ, వైస్ చైర్మన్ సుధాకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. या परिणीर्या फला पुष्पाया च पुष्पिणी बृहस्पति प्रसूतास्तात् ब्रह्मा तस्मै श्री गुरवे नमः शिवो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गलाम् तयोः संस्मरणात् पुंसां सर्वतो जयमङ्गलां लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभव येषामिन्दिवरश्यामो हृदयस्थो जनार्दनः. మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ యొక్క కార్యాలయ ప్రారంభోత్సవానికి వేంచేసినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి వారందరి తరఫున కూడా స్వాగత సుస్వాగత సుమాంజలు తెలియజేస్తూ వేద మంత్రాలతో రైతుల యొక్క అభివృద్ధి ఓం లక్ష్మీం చంద్రామిరణవయీం లక్ష్మీం జాతవేదో మమావహ రామావహ జాతవేదో. నవాల్పట్టిన రైతు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చేసే అవకాశం ఆ దృష్టిలో ఆ భవంతో నాకు ఇచ్చింది. తప్పకుండా రైతులకు సంబంధించిన మనకు 100% న్యాయం జరుగుతుంది. అదేవిధంగా వైస్ చైర్మన్ కూడా మామూలందరూ టైం బాగా పని బాగా చేస్తుంది. బండారు సుధాకర్ ఆయనకు కొంత తెలిసే కాబట్టి ఆయన చేయడం. అదేవిధంగా లక్ష్మీపేట మార్కెట్ కమిటీ ఎస్సీ రిజర్వ్ అయినప్పుడు ప్రేమ్చంద్ మంచోడు మంచి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలు తీసుకుని దాన్ని ఖచ్చితంగా రైతులకు మేలు చేసి వాళ్ళ నుంచి రైతులు అయితే వాళ్ళు చేస్తూనే నమ్మకం ఖచ్చితంగా వారికి వాళ్ళు 100% ఏవైతే వాళ్ళందరికీ చాలా తీసుకుంటున్నారు. వాళ్ళతో పాటు డైరెక్టర్లందరికీ శుభాభినందనలు. అదేవిధంగా తప్పకుండా వాళ్ళందరి 100% వాళ్ళ బాధ్యతలు నిర్వహించడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించినాక జపాన్లో భారీ భూకంపం. రెక్టర్ స్కేల్పై 6.9, 7.1 తీవ్రతతో 2 భూకంపాలు. విజయజాకీకి 29 కిలోమీటర్ల దూరంలో మొదటి భూకంపం. విజయజాకీకి 20 కిలోమీటర్ల దూరంలో రెండో భూకంపం. సముద్రంలో 33 కిలోమీటర్ల లోతున్న భూకంపం కేంద్రం. సునామీ వచ్చే ప్రమాదం ఉందంటూ జపాన్ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేశారు. ఎల్గేడు మండలం రాములపల్లి గ్రామంలో గురువారం రోజున ఊరు ఇలువేల్పైన పోచమ్మ తల్లి బోనాలు. శ్రావణ మాసంలో ఊరు గ్రామస్తులందరూ కలిసి ఆడపడుచులు తలపై బోనం ఎత్తుకొని తల్లిని స్మరించుకుంటూ అంగరంగ వైభవంగా నిర్వహించినారు. ఆ పోచమ్మ తల్లి పిల్ల పాప గొడ్డు గోద అందరిని చల్లగా చూడాలని, పాడి పంటలు మంచిగా పండాలని తల్లికి బెల్లం శాకం కళ్ళు నైవేద్యం సమర్పించి బోనం చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినం సందర్భంగా కుప్పం కళాకారుడు పురుషోత్తం వినూత్నంగా 3D పెయింట్ వేశారు. పైన నుంచి మహేష్ బాబు కింద నీటిలో తండ్రి గారు వచ్చేలాగా అద్భుతంగా వేశారు. ఈ చిత్రం చూసి మహేష్ బాబు మరియు కృష్ణ గారి అభిమానులు షేర్లు చేసి పూరి ఆర్ట్స్ ని అభినందిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రకాశం బ్యారేజ్కి ఇన్ఫ్లో 2,67,111 క్యూసెక్లు ఉండగా కాల్వలకు 13,991 క్యూసెక్లు నీటిని ఇస్తున్నారు. బ్యారేజీ 60 గేట్లు 6 అడుగుల మేర, 10 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 2,53,120 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారుల లోతట్టు ప్రాంతాల ప్రజలను, కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. నాటు పడవలతో నదిలో ప్రయాణించవద్దని, వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని ప్రజలను హెచ్చరించారు. హయత్ నగర్ పిఎస్ పరిధిలోని విజయవాడ రహదారి లక్ష్మారెడ్డిపాలెం సమీపంలో దూసుకొచ్చి డివైడర్ని కొట్టి ఫల్టీలు కొట్టిన కారు హైదరాబాద్ నుంచి ఏపీ చిలకలూరిపేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి పనులు భాగంగా ఫ్లైఓవర్ నిర్మాణం కోసం తీసిన గుంత వద్ద కారు ఫల్టీలు కొట్టింది. కారులో వెళ్తున్న దంపతులు బెలూన్ ఓపెన్ కావడంతో త్రుటిలో తప్పిన ప్రమాదం. అందులో ఉన్న మహిళకు తలకు, చేయికి గాయాలైనాయి. మైబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి గ్రామానికి చెందిన కుడికాల రమేష్ భార్య సరస్వతి, తనకి 2 కుమారులు ప్రశాంత్, రోహిత్. వారు ఉన్నత చదువులు చదువుకొని హైదరాబాద్లో సాంకేతిక రంగంలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఏమైందో ఏమో తెలియదు కానీ గత సంవత్సరం తల్లి సరస్వతి హఠాత్ మరణం చెందింది. తమను నవమాసాలు మోసి కని పెంచి విద్యాబుద్ధులు నేర్పిన తల్లి మృతి చెందడంతో ఎంతో ఆవేదనకు లోనైన కుమారులు. భౌతికంగా తమ నుండి దూరమైన తల్లి కనీసం తల్లి రూపమైన మా కళ్ళ ముందు ఉండాలని 2 లక్షలు వెచ్చించి
వారి వ్యవసాయ పొలంలో తల్లికి గుడి కట్టించి ఆ గుడిలో తల్లి రూపంలో ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి తల్లిపై ఉన్న ప్రేమను చాటుతున్నారు. నేటి యువతరం కన్న తల్లిదండ్రులను ఇంటి నుండి వెళ్ళగొట్టి తమ స్వార్థం చూసుకుంటున్నారు. కానీ ఇద్దరు కుమారులు తల్లి మృతి చెందిన తల్లి విగ్రహానికి పూజలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మా అమ్మగారు మర్చిపోలేకపోతున్నాము. చిన్నప్పటి నుంచి మా అమ్మగారు ఎంతో మాకు సపోర్టివ్గా పెంచారు. తీరా మేము ప్రజెక్ట్లో అయ్యే సమయానికి మా అమ్మగారు మాకు మర్చిపోలేని చిత్రం మా అమ్మగారు సమాజతనే మా అమ్మగారు చిత్రాన్ని ఏర్పాటు చేస్తుంది. ముందు తరాలకు కూడా మంచి జ్ఞాపకంగా ఉంటుందని మా వ్యవసాయ క్షేత్రంలో మా అమ్మగారు ఏర్పాటు చేస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా విధుల పట్ల అలసత్వం వహిస్తున్న మున్సిపల్ కమిషనర్ రాజేశ్వరరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ నవీన్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గురువారం భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. Last time was same paper की power supply next time visit करनी है చెప్పాను నా షీట్ बनाया एक्चुअली मॉडल विजिट చేశాను నేను రూట్ మ్యాప్ అడిగాను. నేను చెప్పాను ఆల్రెడీ దాని లేట్ చేశాను ఈ టైం పడుతుంది. And the sanitation workers and because sanitation workers only sanitation workers 60 seconds sir, it is showing 12 but now showing is just 10 only. No signal over that why is it showing 10? It is that might mean that the GPS is only 10 not in 12. Yes. They on GPS on lo na lekada working lo kuda lekovochu kada. Yes, no signal vastadi, no signal 3 undi. Building public permission SMS లో ఉన్నాయి సార్ ఆల్రెడీ. అంటే కంప్లీట్ చేయాలి 54 లక్షలు 54 లక్షలు మన సిగ్నల్ లేవనే కాదు ఎవరా ప్రైవేట్ ప్రైవేట్ అంటే కాసిం అని నేను నాకు నేను చిన్న పర్సన్ అప్పుడు అంటే ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అప్పుడు ఇక్కడికి వచ్చాను సార్. నా పాపకి ఇప్పుడు 1 year సార్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎల్వో పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 18, 19 వార్డులలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. పచ్చదనము పరిశుభ్రత కార్యక్రమం ఈ రోజుకు చివరి రోజు సందర్భంగా ఏదైతే మొక్కలు నాటి ఇంటి చుట్టూ కూడా పరిశుభ్రత ఉంచుకొని ప్రతి ఇంటి యజమాని కూడా ఒక 5 మొక్కలు కాలుష్య నివారణ కొరకు ఆ చెట్లను చంటి పిల్లల లెక్క పెంచుకునే విధంగా ప్రతి కుటుంబం బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మీ ఇంటి చుట్టూ లొందలు లేకుండా, నీరు నిల్వకుండా దోమలు, ఈగలు, మలేరియా, విషజ్వరాలు, డెంగ్యూ జ్వరాలు సోకకుండా చర్యలు చేపట్టే విధంగా పరిశుభ్రతతో మీ వాడను, మీ యొక్క ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని ఈ 18, 19 వార్డు అదేవిధంగా నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం కూడా పరిశుభ్రతతో పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంకి మనం ఇక్కడ 18th వార్డ్ 19th వార్డ్కు మనం ఇక్కడ పారిశుద్ధ్యం అండ్ ప్లాంటేషన్ మనం ఇక్కడ చూసాం అండ్ ప్లాంటేషన్ కూడా చేసాం. సో మన జిల్లాకి ఈరోజు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంకి చేరువ రోజు
కానీ నేను ఆల్రెడీ అందరు జిల్లా అధికారులకు చెప్పాను కి మనం ఇది మొమెంటం లాగా నెక్స్ట్ డేస్ కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం. బికాస్ ఇది 5 days ప్రోగ్రామ్ కాదు, ఇది కంటిన్యూస్ మొమెంటం ప్రోగ్రామ్. సో ఇది కూడా మనం ప్రతిరోజు కూడా ఇది సేమ్ లాగా చేయాలి. సిమిలర్లీ వార్డ్లో ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారు అండ్ ఇక్కడ అధికారులు అండ్ ప్రతినిధులు నాకు 11 kV ఇష్యూ ఇప్పుడే చెప్పారు. సో అది కూడా మనం కృషి చేస్తాం. అది కూడా ఒక ఎస్సీకు మాట్లాడతాను అండ్ మనం షిఫ్ట్ చేస్తాం. తొందరగా ఇది కూడా మనం కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ. హైదరాబాద్లో కరెంట్ ఇబ్బంది ఉంటే 1912 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వండి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించి 1912 టోల్ ఫ్రీ నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేస్తే అక్కడ నుంచి ఏ పరిసర ప్రాంతాల్లో ఈ సమస్య ఉత్పన్నమైందో ఆ ప్రాంతానికి సంబంధించిన క్షేత్రస్థాయి సిబ్బందికి కంట్రోల్ రూమ్ నుంచి వెంటనే సమాచారం పంపించడం, వాళ్ళు స్పందించడం అన్నీ జరుగుతాయి. దీనికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం. కన్జ్యూమర్స్ అంతా కూడా 1912ని మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఇబ్బంది వచ్చినా ఈ నెంబర్ని గుర్తుపెట్టుకుని దాన్ని డయల్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మహిబాద్ జిల్లా కోర్టులో స్వతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు, కళ్ళగంతలాట, క్యారమ్ బోర్డు, స్పూన్ వాక్, పురుషుల విభాగంలో స్పాట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానుకోట జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి సురేష్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పద్మాకర్ రెడ్డి, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.